అవుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ చేయాలి. సో ఈరోజు క్లాస్లో ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే. సో ఈరోజు మనకి P2P ప్రాసెస్ గురించి మనం డిస్కస్ అనేది చేయబోతున్నాము. సో కంప్లీట్గా మనకి SAPలో మనకి P2P ప్రొక్యూర్ టు పే సో విత్ MS ఎక్సెల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామండి. ఓకే మేడం, ఫ్రంట్ కూర్చోండి, అక్కడ అది వేసుకొని కూర్చోండి, కుర్చీ వేసుకొని. ఓకే, సి గైస్, మనకి SAPలో P2P కోర్స్ అనేది మనకి ఈరోజు స్టార్ట్ అయ్యింది కంప్లీట్గా. ఓకే, సో మరి ఫ్రైడే రోజున మనం డెమో క్లాస్ అనుకున్నాము బేసిక్గా. తర్వాత మనకి ట్యూస్డే నుంచి క్లాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి డైలీ కూడా. ఓకేనా? సో మొత్తం కోర్స్ డ్యూరేషన్ 20 days. నేను ఇప్పుడు చెప్తాను ఈ కోర్స్ గురించి. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను బేసిక్గా. కాబట్టి ఇది ఫస్ట్ సెషన్ అనమాట, డెమో క్లాస్ ఇది. సో ఈ కోర్స్ సంబంధించి మన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు షేర్ చేస్తాను మీకు. సో ఆన్లైన్లో ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆన్లైన్లో ఎవరైనా ఈరోజు ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, సో జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ మనకి రైజ్ అని చెప్పి ఉంది, హ్యాండ్స్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. ఓకే ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. SAP P2P కోర్స్ ప్లస్ MS ఎక్సెల్. ఓకేనా? సో మనకి SAP P2P అంటే ప్రొక్యూర్ టు పే. సో ఈ కోర్సు సంబంధించి మనం పూర్తి వివరాలు ఈరోజు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎవరు చేయొచ్చు, ఎవరు చేయడానికి లేదు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఏంటి, ప్రాసెస్ ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో జనరల్గా ఇది మనకి P2P అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మనకి R2R, P2P, OTC, ఎండ్ యూజర్ అంటేనే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. MNCస్లో ఉంటాయి. ఓకేనా? BPO, KPO కంపెనీస్లో మనకి ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో కాబట్టి ఈ మూడు కూడా పిల్లర్స్, అకౌంటింగ్ ఉంటుంది కదా, అకౌంటింగ్ మెయిన్ పిల్లర్స్ ఇవి. ఓకేనా? సో మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి సో R2R అంటే ఏంటండి? R2R అంటే మనకి రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఓకే, అలాగే P2P అంటే P2P అంటే ప్రొక్యూర్ టు పే. OTC అంటే ఏంటండి? ఆర్డర్ టు క్యాష్. ఓకేనా? R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, P2P అంటే ప్రొక్యూర్ టు పే, OTC అంటే మనకి ఆర్డర్ టు క్యాష్ అంటారు అనమాట. ఈ మూడింటిని 3 టవర్స్ అంటారు. ఓకేనా? సో ఇవి మనం ఈ మూడు కూడా మీకు కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి 60 days అండి. ఒక్కొక్క కోర్సు వచ్చేటప్పటికి 20 days అలా ఉంటుంది. 3 కోర్సెస్ మనకి టోటల్గా 60 days పడుతుంది. ఓకే, సో ఈ మూడిట్లో ఏ ఒక్క కోర్సు నేర్చుకొని కూడా జాబ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం ఈ 3 కోర్సులు నేర్పిస్తున్నాము. ఓకే, ప్రజెంట్ P2P జరుగుతుంది. ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ P2P అయిపోయిన తర్వాత అగైన్ OTC అయిపోయిన తర్వాత అగైన్ R2R. మీరు R2R నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, P2P నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, OTCని కూడా నేర్చుకొని కూడా జాబ్కి వెళ్ళొచ్చు. అర్థమైంది కదా? సో జనరల్గా మూడిట్లు కోర్స్ డ్యూరేషన్, ఒక్కొక్కటి కోర్స్ వచ్చేటప్పుడు 20 days. ఓకే, ఈ R2R కోర్స్ ఏదైతే ఉందో ఫైనాన్స్ గైస్ కంప్లీట్గా. సో ఎవరికైతే MBA, ఫైనాన్స్, BCom, MCom, CA, CMA ఇలా ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో, కంప్లీట్ కోర్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. లేదా అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు,
ఎస్సీపీలోకి మైగ్రేట్ అయ్యి వాళ్ళ స్కిల్ని అప్స్కిల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్జిస్టింగ్ స్కిల్ వాళ్ళు కూడా ఈ కోర్సుని R2R కోర్సుని పిక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే R2R కోర్సు మొన్నటితో అయిపోయింది. ఓకేనా. సో అలాగే మనకి R2R సంబంధించిన మాక్ టెస్ట్ డేట్ ఎప్పుడు చెప్పానండి, 15th అని చెప్పాం. సో ఎవరైతే ఈ రోజు నుంచే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు లేదా ఆల్రెడీ R2R కంప్లీషన్ అయిన వాళ్ళు కోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజే ఫస్ట్ క్లాస్ అనమాట. ఓకేనా. P2P అయిపోయిన తర్వాత OTC స్టార్ట్ అవుద్ది. OTC అయిపోయిన తర్వాత అగైన్ R2R స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో మరి ఇప్పుడు మనకి P2Pకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది ఈ కోర్స్ గురించి అండి. ఓకేనా. మనం 3 కోర్సులు మనం ఇస్తాము. ఈ 3 కోర్సులు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, మనం ఏదో కోర్సు నేర్పించి పంపించేస్తే సరిపోతుంది కదా. ఈ 3 కోర్సులు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, రేపొద్దున మీరు ఫ్యూచర్లో ఒక కన్సల్టెంట్ కింద వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చేసిన తర్వాత ఎవరైనా ఇంకొంచెం మనం అప్గ్రేడ్ అయితే బాగుండు అని అనుకుంటాం. ఐటీలోకి స్విచ్ అవుదాం అనుకుంటా ఉంటారు. కన్సల్టెంట్ లెవెల్లోకి వెళ్దాం అనుకుంటారు. ఓకే, ఐటీ అంటే సాఫ్ట్వేర్ సైడ్ మళ్ళీ మైగ్రేట్ అవ్వచ్చు మనం. ఓకే, సో P2P నేర్చుకున్న వాళ్ళకి SAP MM, R2R, P2P, OTC 3 నేర్చుకుంటే FICO, అలాగే OTC నేర్చుకుంటే SD మోడల్. ఇలా మీరు కెరియర్ని సాఫ్ట్వేర్ సైడ్ కూడా మీరు మలుచుకోవచ్చు అనమాట. అర్థమైందా. అంటే రోడ్ మ్యాప్ ఇది మీకు మంచి రోడ్ మ్యాప్. అంటే R2R, P2P, OTC 3 నేర్చుకుంటే దేంట్లోకి వెళ్ళిపోవచ్చు, FICOలో 50% కంప్లీట్ అయిపోయినట్టే. మన దగ్గర ఈ 60 రోజుల కోర్సులు మనం OTC, R2R, P2P ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి 50% వచ్చేసినట్టే. అర్థమైందా. FICOలో 50% వచ్చేసినట్టే. 50% టెక్నికల్గా నేర్చుకోవాలి. ఓకేనా. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ P2P కోర్సు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు SAP MM మాడ్యూల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి, కన్సల్టెంట్ సైడ్ వెళ్దాము అనుకుంటే, లేదు సార్ నాకు ఏం వద్దు, నాకు అంత టాలెంట్ లేదు, నేను ఆ సైడ్ వెళ్ళను అని అనుకుంటే P2Pలోనే ఎండ్ యూజర్ కింద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి ఉన్నాయి. ఓకేనా. సో అలాగే OTC నేర్చుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మన దగ్గర వాళ్ళు SD మోడల్ అంటే SD కన్సల్టెంట్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అలా కాదు సార్ నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఏమొద్దు, నేను OTCలోనే కంటిన్యూ అవుదాం అనుకున్నా, ఇది కంటిన్యూ అవ్వచ్చు అనమాట. అది పర్పస్, మెయిన్ పర్పస్. ఇక్కడ 3 మాడ్యూల్స్ మన కోర్సులో ఇన్క్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సో మీరు స్విచ్ అవ్వడానికి, అంటే అప్కమింగ్ డేస్లో ఏమైనా ఫ్యూచర్లో మీరు మీ కెరియర్ని అటు సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ ఏమన్నా మరల్చుకుందాము అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో మన చాను SK ఇన్ఫోటెక్ అనేది ఎక్కడ కూడా మనకి సెపరేట్గా ఇలా 3 కోర్సులని కలిపి ఎక్కడ కూడా చెప్పరు, అది మనమే చెప్తాం. ఓకేనా. సో ఒక OTC, R2R బయట ఒక R2R కోర్స్ నేర్చుకుంటే 20,000 తీసుకుంటారు, 25,000 తీసుకుంటారు. అక్కడ మీకు ప్రాక్టికల్గా చెప్పరు. సో మన దగ్గర కోర్స్ నేర్చుకుంటే కంపల్సరీగా ఇంటర్వ్యూలో మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ మన దగ్గర నుంచే ఉంటాయి, బయట దగ్గర నుంచి మ్యాక్సిమం ఉండవు. ఒక 10 క్వశ్చన్లు అడిగితే గ్యారంటీగా చెప్పగలుగుతా. ఒక 7 క్వశ్చన్స్ 20 రోజుల్లో నేర్చుకున్న 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. ఒక 3 క్వశ్చన్స్ మీ టాలెంట్, అలాగే మీరు నేర్చుకున్న దానికి అప్లికేషన్ అని చెప్పొచ్చు అనమాట. అర్థమైందా. కాబట్టి మ్యాక్సిమం మీరు 20 రోజులు నేర్చుకొని ఇంకొక 10-15 రోజులు కూర్చుంటే జాబ్కి వెళ్ళిపోవచ్చు. P2P నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకి మార్కెట్లో P2P కోర్స్ నేర్చుకోవడానికి మనకి ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇది చెప్పే ముందు ఒక చిన్న విషయం, మనకి యూట్యూబ్లోనే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అందులో తప్పేం లేదు. కోర్స్ అందరూ కూడా SAP కోర్స్ అందరూ స్టార్ట్ చేస్తారు, అందరూ ట్రైనర్స్ ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఒక ట్రైనర్ అనేవాడు ఒక కంపెనీలో పని చేస్తే జాయిన్ అవ్వాలా, పని చేయకపోతే జాయిన్ అవ్వాలా? ట్రైనర్ అనేవాడు కంపెనీలో పని చేసి ఉండాలి కదా. అలా కాకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి జాబ్ లేకుండా, సో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి సబ్స్క్రైబర్స్ని కొనుక్కొని, సో 30,000 అని 32,000 అని కొంతమంది ఫేక్ ట్రైనర్స్ తెలుగులో R2R, P2P, OTC అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు మనల్ని చూసి. అర్థమైందా. సో అలాంటి వాళ్ళ దగ్గర మీరు జాయిన్ అయితే మీ టైం వేస్ట్ అవటమే కాకుండా కంప్లీట్గా మనీ వేస్ట్ కూడా అవుతుంది. ఎందుకంటే అతనికే జాబ్ లేనప్పుడు మీకేమి ఇప్పిస్తాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి రియల్ టైంలో ఎప్పుడైనా సరే కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర మాత్రమే SAP కోర్స్ అనేది నేర్చుకోండి. నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా LinkedIn ప్రొఫైల్లో
ప్రతి విషయం కూడా మన స్టూడెంట్స్కి అలాగే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. అలాగే మీరు నా గురించి తెలుసుకోవాలనుకున్నా సరే మీరు చాను ఎస్కే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మీకు షేర్ చేస్తాను. అందులో మీరు నా డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి విషయం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది అందరికీ కూడా తెలియక ఎవరైనా ఇలా బయట మరి జాయిన్ అవుతూ ఉన్నారు. సో తప్పు లేదు, ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 100% జాయిన్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని చూసుకొని ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయితే మీ టైం వేస్ట్ అవుతుందని ఈరోజు క్లాస్లో మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా ఇస్తున్నాను. ఓకేనా? అండ్ మనకి జనరల్గా చూసుకున్నట్లయితే P2Pకి సంబంధించి సో P2P ఎలిజిబిలిటీ అంటే ఈ P2P కోర్స్ నేర్చుకోవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? సో ఎనీ డిగ్రీ అలాగే ఆర్ట్ ఓటీసీ నేర్చుకోవాలి అన్న ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది దీనికి సంబంధించి. సో కాబట్టి సో డిగ్రీ అంటే మీకు తెలిసిందే, గ్రాడ్యుయేషన్ బీకామ్ చేసినా ఓకే, ఎంకామ్ చేసినా ఓకే, బీటెక్ చేసినా ఓకే. సో ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే సో మీరు మీ సంబంధించిన బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సుని పిక్ చేసుకోవచ్చు. అలాగే ఓటీసీ కోర్సును కూడా పిక్ చేసుకోవచ్చు. మీరు సో కోర్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్ అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఓటీసీ లేదా P2P నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, ఓటీసీ నేర్చుకొని కూడా జాబ్కి వెళ్ళొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే కొంతమంది ఆల్రెడీ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, అకౌంటెంట్ కింద, సీనియర్ అకౌంటెంట్ కింద, P2P అనలిస్ట్ కింద, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు, వేర్ హౌస్ మేనేజ్మెంట్లో పనిచేసిన వాళ్ళు, స్టోర్స్లో పనిచేసిన వాళ్ళు ఉంటారా లేదా? అలాగే ఇన్వాయిస్ ప్రాసెస్లో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కోర్సుని కూడా పిక్ చేసుకోవచ్చు అనమాట. అంటే సింపుల్గా మాట్లాడితే సో ఈ ఏరియాస్లో వర్క్ చేసిన వాళ్ళు అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అని అర్థం. ఈ ఏరియాస్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సుని పిక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అదే మీరు బీకామ్ గ్రాడ్యుయేట్స్ అయితే 100% మాట్లాడాల్సిన అవసరం లేదు, పిక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. సో కాబట్టి ఇక్కడ మనకి P2P పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే ఎలిజిబిలిటీ అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా. కోర్సు సంబంధించిన డ్యూరేషన్ కోర్స్ డ్యూరేషన్ ఎంత? సో 20 days. సో మాట్లాడకండి వెనకాల. సో కోర్స్ డ్యూరేషన్ ఎంత అండి? సో 20 days. 20 daysలో ఈ కోర్స్ అనేది మనకి 20 classes అనమాట. 20 days నథింగ్ బట్ 20 classes కోర్స్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే, జస్ట్ 20 classes గట్టిగా వింటే సో మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని సో వెంటనే నెక్స్ట్ లెవెల్కి మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే మనకి ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ మీకు 11 classes రికార్డెడ్ వీడియోస్ ఇస్తారు. ఎంఎస్ ఎక్సెల్ 11 classes రికార్డ్ వీడియోస్. అట్లాగే మీకు లైవ్ క్లాసెస్, ఇక్కడ లైవ్ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. సో లైవ్ క్లాసెస్ కూడా మీకు అటెండ్ అవ్వచ్చు, అది మేము ఫిక్స్ చేస్తాం. ఈ లోపల రికార్డ్ వీడియోస్ వినేసి ఆ తర్వాత లైవ్ క్లాసెస్ కూడా మేము చెప్తామన్నమాట. ఓకేనా? సో కోర్స్ డ్యూరేషన్ అయిపోయింది, ఎలిజిబిలిటీ గురించి ఒక ఐడియా వచ్చింది. మరి స్కోప్ ఎలా ఉంది మార్కెట్లో? సో మరి మార్కెట్లో మనకి స్కోప్ ఎలా ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుంటే సో కోర్సు డ్యూరేషను, ఎలిజిబిలిటీ, స్కోప్ అనేది P2P అనేది చాలా హై. సో ఓటీసీ అయినా P2P అయినా R2R అయినా మూడిట్లో జాబ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అకౌంటెంట్ జాబ్స్ ఇవి, అకౌంటెంట్, సీనియర్ అకౌంట్ లాగా ఎంట్రీ, జస్ట్ లైక్ డేటా ఎంట్రీ లాగా అంతే. అందులో పెద్ద కష్టమైనవి ఏమి ఉండదు. అర్థమైందా? మనకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ సిస్టమ్ మీద స్కిల్స్ ఉంటే మేనేజబుల్లే ఇవన్నీ కూడా. అర్థమైందా? ఇవన్నీ కూడా మేనేజబుల్లే, ఈజీగానే నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక 2 weeks 3 weeks కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం
అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసి కొంచెం భయపడవచ్చు, కానీ ఆ తర్వాత మీకు అర్థమవుతుంది 99% స్టూడెంట్స్ మన దగ్గర సెలెక్షన్ అయిన వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు హ్యాపీగా. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు వరకైతే ఎవరు నేను ఎండ్ యూజర్లో జాయిన్ అయ్యాను సమ్ ఎక్స్పీరియన్స్తో చేయలేక బయటకు వచ్చేసాను అన్న వాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న వాళ్ళల్లో. సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 99% సక్సెస్ రేట్ ఉంది మనకి. అర్థమైందా? అంటే జాబ్లో సెలెక్షన్ అయ్యి జాబ్ చేయలేకపోవడం అనేది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ స్కోప్ అనేది చాలా హై అన్నమాట. అండ్ సో మనకి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో అంటే ఆర్డర్ మేనేజ్మెంట్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అలాగే అంటే పర్చేజ్ ఆర్డర్స్ని క్రియేట్ చేయటము, గూడ్స్ రిసీట్ చేయటము, అలాగే ఇన్వాయిస్ ప్రాసెస్ చేయటము, రికన్సిలేషన్ చేయటము, పేమెంట్స్ చేయటము, ఈ 4 ఏరియాస్లో మనకి ఎప్పుడు కూడా జాబ్స్ ఉంటాయండి. ఓకేనా? అవి మళ్ళీ చెప్తాను ఆ జాబ్స్ గురించి. కాబట్టి మీరు P2P కోర్స్ నేర్చుకొని జాబ్కి మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అయితే సో ఫ్రెషర్ అనమాట. సో మనకి మార్కెట్లో P2P మీద ఎలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటే. సో కాబట్టి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం మరి. సో మార్కెట్లో మనకి P2P మీద ఎలాంటి జాబ్స్ ఉంటాయి అంటే సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద, పేమెంట్ ప్రాసెసింగ్ మీద, సో మనకి ఈ ఏరియాస్లో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. చెప్పండి ఏ ఏరియాస్ మీద? సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్, పేమెంట్ ప్రాసెసింగ్, రికన్సిలేషన్, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఓకేనా? సో ఈ ఏరియాస్ మీద మనకి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత SAP MM కన్సల్టెంట్ కింద కూడా మీరు మైగ్రేట్ అవ్వచ్చు. అర్థమైందా? సో అది బెనిఫిట్ అనమాట. సో అండ్ ఇక్కడ మనకి జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం, స్కోప్ ఎలా ఉంది అనేది మాట్లాడుకున్నాం, డ్యూరియేషన్ మాట్లాడుకున్నాం, ఎలిజిబిలిటీ మాట్లాడుకున్నాం, మనం ఎన్ని డేస్ మన కోర్స్ చెప్తాం అన్నది మాట్లాడుకున్నాం. ఓకే. సో జస్ట్ మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఏది చెప్తే అది జస్ట్ ఫాలో అవ్వండి. డైలీ 35 to 40 మినిట్స్ క్లాసు, డైలీ 40 మినిట్స్ క్లాసు జస్ట్ 20 డేస్ నేర్చుకుంటే సరిపోతుంది. సో నేను చెప్పిన 40 మినిట్స్ క్లాస్ని ఇంకొకసారి 1 గంట నుంచి 2 గంటలు మీరు కూర్చుంటే, అంటే రోజుకి 2 గంటలు కూర్చుంటే చాలు. రోజుకి 2 అవర్స్ కూర్చుంటే నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు జాబ్ కొడతానే ఉంటారు. రోజుకి 2 గంటలు కూర్చుంటే నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఫ్రీ, అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ అయినా జాబ్స్ కొడతారు. అలాంటి మెటీరియల్స్ మీకు ఇస్తాం. ఓకేనా? మెటీరియల్స్ ఇస్తాము. అట్ ది సేమ్ టైము క్లాస్లో మనకి SAPలో ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తామన్నమాట. మనకి P2P ప్రాసెస్ మొత్తం సర్వర్లో మనకి S/4HANA సర్వర్లో క్లాసెస్ చెప్తానండి. ఓకేనా? S/4HANA 2022 వర్షన్లో క్లాసెస్ చెప్తాం. సో అందులో కొన్ని విషయాలు ఏంటంటే ఫ్యూరీ యాప్స్లో కూడా చెప్తాం. ఓకే. సో ఫ్యూరీ యాప్స్లో కూడా మనం కొన్ని చెప్తాం. S/4HANA మన క్లాసెస్ మొత్తం కూడా దేంట్లో ఉంటాయండి? S/4HANA వర్షన్లోనే ఉంటాయి మన దగ్గర. సో ECC వర్షన్లో నేర్చుకోవద్దు. SAP ECC వర్షన్ వైండప్ అయిపోతుంది 2026 తర్వాత. అసలు ECC వర్షన్లో చెప్తే అసలు వినొద్దు ఎవరు చెప్పినా సరే. S/4HANA అనే మార్కెట్లో S/4HANA అనే అప్గ్రేడ్ అవ్వాలి. మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే S/4HANAలోనే మన క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ECC వద్దు. ఓకేనా? ECC అంటే ఏంటి సార్ అంటే ఓల్డ్ వర్షన్లో నేర్చుకోవద్దు. 2026 తర్వాత ACC ఎండ్ అయిపోతుంది, ఓల్డ్ వర్షన్ ఎండ్ అయిపోతుంది. మొత్తం క్లాసెస్ అన్నీ కూడా S/4HANAలో మనం, అలాగే కొన్ని క్లాసెస్ మీకు ఫ్యూరీ యాప్స్లో కూడా డిస్కస్ అనేది చేస్తాం. ఓకేనా? సో కాబట్టి మీరు ఎటువంటి సర్వర్ యాక్సెస్ అవసరం లేదు. ఓకేనా? రోజుకి నా వీడియో జస్ట్ 2 అవర్స్ వాచ్ చేయండి. అంటే జస్ట్ క్లాస్ చెప్పిన తర్వాత ఒక 40 మినిట్స్ ఎలాగో వాచ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొక 40 మినిట్స్ మీరు
మీరు ఇంకొక 40 మినిట్స్ వీడియో మాత్రమే వాచ్ చేయండి, ఓకేనా? వీడియో మాత్రమే వాచ్ చేయండి, దట్స్ ఎనఫ్, ఓకేనా? సో నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి సో అందరికీ కూడా సర్వర్స్ గురించి కూడా డిస్కస్ చేసాము. అసలు P2P అంటే ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఒక 15 నిమిషాలు జస్ట్ అసలు P2P అంటే ఏంటి అనేది ఒక ఓవర్వ్యూ ఇద్దాం. ఎందుకంటే అసలు P2P అంటే ఏంటో చెప్పకుండా కోర్సు డ్యూరేషన్ ఫీజులు ఇవన్నీ ఎందుకు సార్, అసలు ముందు డైరెక్ట్గా P2P అంటే ఏంటో మాకు ఒక ఐడియా కావాలి అని చెప్పి చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి ఆఫ్లైన్లో మనకి దగ్గర దగ్గర 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు దగ్గర దగ్గర. సో P2P అంటే ఏంటండి, ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ మీన్ P2P? ప్రొక్యూర్ టు పే అన్నాం. అంటే ఏంటి ప్రొక్యూర్ టు పే అంటే ఏంటి? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు చెప్పండి ఎవరైనా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు చెప్పండి. టాటా స్టీల్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుంది? సో ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం తీసుకున్నట్లయితే, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుందండి? బై చేస్తుంది, మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ అంటే సేల్. ఈ మూడు లేకుండా ఉంటుందా ఏ కంపెనీ అయినా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బై అంటే ఏంటిది? బై అంటే కొనటం. సో కొనే ప్రాసెస్ అంటే ఏంటిది? ప్రొక్యూర్ టు పే అంటే ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసేంత వరకు. అంటే ఈ ప్రాసెస్లో P2Pలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిందా లేదా? సో బై అంటే ఏంటి? కొనటం. ఏం కొంటుంది కంపెనీ అన్న తర్వాత? సో మనకి ఒక కంపెనీ చూసుకుంటే కంపల్సరీగా రా మెటీరియల్ కొనుక్కుంటుంది, సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ కొనుక్కుంటుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటుంది, అవునా కదా? కొంటుందా లేదా? మెటీరియల్స్ కొనాలా వద్దా? సో కొనాలా వద్దా? సో మరి బై అంటే ఏంటి? కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్ కొనుక్కొని దాన్ని మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ అంటే ఎవరికి అమ్ముతుంది? కస్టమర్కి అమ్ముతుంది. సో బై అంటే ప్రొక్యూర్మెంట్, మేక్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అంటే సేల్ టు కస్టమర్, అవునా కదా? సో ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అంటే మన ఎస్ఏపిలో మనకి ప్రొక్యూర్మెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఎస్ఏపిలో మనకి ప్రొక్యూర్మెంట్స్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్, నార్మల్ ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి. నార్మల్గా వెళ్ళి కొనుక్కునేవి ఉంటాయి, అలాగే కొన్ని స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ కూడా ఉంటాయి. అర్థమైందా? అలా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ P2Pలో నేర్చుకుంటారు. ఏంటిదండి? ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. మనం మెటీరియల్ కొనుక్కున్న తర్వాత సో ఎవరు మనకి గూడ్స్ ఎవరి దగ్గర కొంటాం? వెండార్ దగ్గర కొంటాం, అంతేనా? సో మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండార్నే కదా మనం పిక్ చేసుకునేది. మరి ఆడ మనకి మెటీరియల్ అనేది పంపుతాడు కదా, మరి కంపెనీ మన మెటీరియల్ అనేది రిసీవ్ చేసుకుంటుందా లేదా? దాన్నే మనం ఏమంటాము? గూడ్స్ రిసిట్. గూడ్స్ రిసిట్ అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే మనకి ఈ P2P ప్రాసెస్లో ఏముంది అంటే ప్రొక్యూర్మెంట్ ఉంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంది, అలాగే మరి ఇన్వెంటరీ అంటే గూడ్స్ రిసీట్ చేసుకుంటాం కదా. సో గూడ్స్ రిసీట్ చేసుకున్నప్పుడు స్టాక్ వస్తుందా లేదా? స్టాక్ పెరుగుతుందా లేదా? స్టాక్ పెరుగుతుంది కదా. ఆ తర్వాత ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? హూ విల్ గివ్ ద ఇన్వాయిస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ దగ్గరికి వెళ్ళి నాకు గూడ్స్ కావాలని చెప్పి ఒక పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? నాకు గూడ్స్ పంపిస్తాడు. సో గూడ్స్ పంపిస్తే కంపెనీకి వాడు ఏమి ఇస్తాడు? ఫైనల్గా ఇన్వాయిస్ ఇస్తాడు. కంపెనీ ఏం చేస్తుంది? పేమెంట్ చేస్తుంది, అంతేనా కదా? అంటే P2P ప్రాసెస్లో మనకి ఏముంది? ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి
పేమెంట్ వరకు ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా కూడా దేంట్లో కవర్ అవుతుంది? P2Pలో కవర్ అవుతుంది. అంటే మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అప్కమింగ్ క్లాసెస్లో? పర్చేసింగ్ ప్రాసెస్ ఏంటి, కంపెనీలో ఉండే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది నేర్చుకోబోతున్నాం. అలాగే మనం పర్చేజ్ రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, గూడ్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, డ్యామేజ్డ్ కండిషన్లో ఉంటే ఏం చేయాలి. వెండర్ మనకి డ్యామేజ్డ్ కండిషన్లో గూడ్స్ పంపించాడు, ఏం చేస్తాం మనం? రిటర్న్ చేస్తాం. సో క్రెడిట్ మెమో అడుగుతాం. సో ఎలా అడుగుతారు, వెన్ వైస్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి, పేమెంట్స్ ఎలా చేయాలి, అర్థమైందా? పేమెంట్స్ వెండర్కి పేమెంట్స్ ఎలా చేయాలి, మాన్యువల్ పేమెంట్స్ ఉంటాయి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్స్ పేమెంట్స్ ఉంటాయి, చెక్ పేమెంట్స్ ఉంటాయి, అవునా కదా, వైర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఆర్టీజీఎస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. పేమెంట్ మెథడ్స్ అంటారు. ఏమేమి పేమెంట్ మెథడ్స్, ఎప్పుడు పేమెంట్ చేయాలి, వెండర్కి ఎప్పుడు పేమెంట్ చేయాలి అంటే పేమెంట్ టర్మ్స్లో అవన్నీ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు చేయాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు చేయాలి. అంటే ఒక సైడ్ నుంచి మనం పేమెంట్ ప్రాసెస్ నేర్చుకుంటున్నాము, ఒక సైడ్ నుంచి ఇన్వాయిస్ ప్రాసెస్ నేర్చుకుంటున్నాము, ఒక సైడ్ నుంచి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటున్నాము, ఒక సైడ్ నుంచి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఒక సైడ్ నుంచి రికన్సిలేషన్ తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కలిపితేనే P2P ప్రాసెస్. అర్థమైందా? అంటే ప్రొక్యూర్మెంట్లో మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. అంటే సింపుల్గా మాట్లాడితే P2P అనేది ఏం డీల్ చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ ప్రాసెసింగ్, పేమెంట్ ప్రాసెసింగ్, ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్, రీకన్సిలేషన్, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇది మనం నేర్చుకోబోతున్నాం అనమాట. అర్థమైందా? ఓకే. సో కాబట్టి ఇక్కడ మీకు ఈ ఏరియాస్లో మీకు జాబ్స్ అనేవి ఉంటాయండి. అంటే ఈ ఏరియాస్లో మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి కాంట్రాక్ట్స్ ఉంటాయి. వెండర్తో ఏముంటాయి? కాంట్రాక్ట్స్, 1 year కాంట్రాక్ట్, 2 year కాంట్రాక్ట్ పెట్టుకుంటారు లేదా? మెటీరియల్ కొనాలి, ఇప్పుడు అదే వెండర్ దగ్గర కొనాలి. నేను 2 years కాంట్రాక్ట్ పెట్టుకున్నా, దానికి బెనిఫిట్ అడుగుతాం. నాకు ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తావు, నీ దగ్గర కాంట్రాక్ట్ పెట్టుకున్నా, నాకు ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తావు అని అడుగుతామా లేదా? అలాగే వెండర్ సంబంధించిన కొరీస్, అలాగే కంపెనీకి సంబంధించిన కొరీస్ అంటే ఏంటి? డౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూడ్స్ పంపించాడు వెండర్, డ్యామేజ్ కండిషన్లో ఉన్న, ఏం చేయాలి? మనం పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం, బాబు ఈ గూడ్స్ 100 రూపాయలు అని చెప్పి వాడికి అనుకుని 100 రూపాయలు గూడ్స్ పంపించమని ఇస్తే వాడు 120 రూపాయలు గూడ్స్ పంపించాడు, లేకపోతే అంతకంటే తక్కువే పంపించాడు. ఇప్పుడు 100 గూడ్స్ ఆర్డర్ చేసామనుకో వాడు 90 పంపించాడు, 100 గూడ్స్ ఆర్డర్ చేసామనుకో 110 గూడ్స్ పంపించాడు. అప్పుడు ఏం చేయాలి? అండ్ వెండర్కిను కంపెనీకి మధ్య కొరీస్ అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చు, అవునా కదా? సో అలాగే మనకి మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయాలి? SAPలో మెటీరియలే కదా అమ్మేదైనా కొనేదైనా ఫైనల్గా మెటీరియలే కదా. రా మెటీరియల్ స్టేజ్ నుంచి అది ఫినిష్ ప్రోడక్ట్ వెళ్తుందనమాట. సో మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా కూడా P2Pనే. సో కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఇవన్నీ అప్కమింగ్ క్లాస్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో అదే P2P. పర్చేజింగ్లో ఎనీ టైప్స్ ఆఫ్ పర్చేజింగ్స్ ఉన్నాయి, ఓకేనా? అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే గూడ్స్ రిసిప్ట్ ఎలా చేసుకోబోతున్నాం మనం. సో మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయాలి, SAPలో వెండర్ని ఎలా క్రియేట్ చేయాలి. రికార్డ్ వీడియో ఇస్తానులేండి, డోంట్ వరీ, మీకు యూట్యూబ్లో పెడతాను. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో రికార్డ్ వీడియో చూసుకోండి ఈరోజు క్లాసు. మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయాలి, SAPలో వెండర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా? సో అలాగే పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి. మరి కొన్ని ప్రొక్యూర్మెంట్స్ మెటీరియల్ ఉండవు, అలాంటివి ఏమంటాం? కొన్ని ప్రొక్యూర్మెంట్స్ మెటీరియల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయా లేదా? SAPలో మనం సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సర్వీస్ ఉంటుందా ఉండదా? సర్వీస్ మెటీరియల్ ఉంటుందా? మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, అందులో ఏది మెటీరియల్? మీకు ఇన్వాయిస్ కాపీ ఇస్తే నాకు పేమెంట్ చేస్తాను, అంతే కదా? కాబట్టి సర్వీస్ కైండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ని మనం SAPలో ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనం P2Pలో డిస్కస్ చేసిపోతున్నాం. అంటే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మన సిలబస్ ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కలిపి ఒక రౌండ్ వేసి మిక్చర్ వేసి చెప్పాను. బట్ మనం మెల్లమెల్లగా ఒక్కొక్క దాని గురించి క్లాస్లో చెప్పుకుంటాం.
ఇప్పుడు గ్రైండ్ రైస్ ఓవరాల్గా అన్నీ ఇలా ఉంటాయని చెప్తే అమ్మో ఇంతుంటే అని అనుకోకండి. రోజుకి ఒక క్లాస్, రోజుకి ఒకటే చెప్పుకుంటాం కాబట్టి ఒకరోజు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, ఒకరోజు ఇన్వాయిస్, ఒకరోజు పేమెంట్ అలా నేర్చుకుంటా ఉంటాం. ఓకే, అన్నీ ఒకేసారి గ్రైండర్లు వేసి చెప్పాం కదా, కాబట్టి మెల్లగా వస్తాయి అన్నీ కూడా, అన్నీ ఒకేసారి రావు. అర్థమైందా? సో సిలబస్, మనకి సిలబస్లో ఏం చెప్పుకోబోతున్నాం అంటే ఫస్ట్ నెక్స్ట్ క్లాస్లో మనకి ట్యూస్డే రోజున ఉంటుంది. మన నెక్స్ట్ క్లాసు. సో మనకి ట్యూస్డే నుంచి టైమింగ్ వచ్చేటప్పటికి 11:45 కల్లా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ట్యూస్డే రోజున ఉంటుంది. సిలబస్లో ఫస్ట్ క్లాస్ ఏంటంటే సో P2P ఇంట్రడక్షన్ ఫస్ట్ క్లాస్. ఓకేనా? సో P2Pకి సంబంధించిన ఇంట్రడక్షన్. సో P2Pకి సంబంధించిన టీ కోడ్స్, మనకి P2P మొత్తం మీద ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం SAPలో పర్చేజ్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సో పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, గూడ్స్ రిసిట్ ఎలా చేసుకోవాలి, GSTతో ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి. ఓకేనా? SAPలో మనం సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది కదా, ఎలా చేయాలి, గూడ్స్ని రిటర్న్ ఎలా చేయాలి. ఓకేనా? క్రెడిట్ మెమో, డెబిట్ మెమో కాన్సెప్ట్. క్రెడిట్ మెమో ఎలా చేసుకోవాలి, డెబిట్ మెమో ఎలా చేసుకోవాలి. సో పర్చేజ్ ఆర్డర్ టైప్స్ ఎన్ని ఉన్నాయి SAPలో, మనకి పర్చేజ్ ఆర్డర్ టైప్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా? సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు. సో SAPలో మనం బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, అలాగే మనకి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా? సో అలాగే ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి. అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, ప్రైస్ డిఫరెన్సెస్ సినారియోస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకేనా? సో ఆ తర్వాత డౌన్ పేమెంట్స్. సో మన పర్చేజ్ ఆర్డర్తో డౌన్ పేమెంట్స్ ఎలా చేస్తారు, అనేవి ఎలా చేస్తారు. ఓకేనా? SAPలో మనం కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా? కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా వెండర్తో మనకి, సో టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏముంటాయి. ఓకే, అలాంటివి. బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి. ఓకేనా? బెస్ట్ వెండర్ సెలెక్షన్, మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండర్ ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి. ఓకేనా? అలాగే మనం నాన్ PO ఇన్వాయిసెస్ని ఎలా పోస్ట్ చేయాలి. PO రిలేటెడ్ ఇన్వాయిస్ ఉంటాయి, నాన్ PO రిలేటెడ్ ఇన్వాయిస్ ఉంటాయి. ఇవి ఎలా డీల్ చేయాలి, నాన్ PO ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి. అలాగే వెండర్ క్యాట్ డిస్కౌంట్స్, వెండర్ సంబంధించిన డౌన్ పేమెంట్స్. ఇక్కడ POతో డౌన్ పేమెంట్, వితౌట్ PO అనమాట ఇవన్నీ. ఓకేనా? నీటిలో పెట్టాలండి. ఇదంతా సిలబస్లో కవర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో మన క్యాట్ డిస్కౌంట్స్ వితౌట్ PO, అలాగే
డౌన్ పేమెంట్స్ వితౌట్ పీఓ. సో ఎస్ఏపిలో మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి? ఆటోమేటిక్ క్లియరింగ్ ఎలా చేయాలి? ఏంటండి ఎవరో మాట్లాడుతున్నారు? అదే కదా, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ చేసేటప్పుడు అవన్నీ వస్తాయి. 3-వే మ్యాచింగ్ అంటే అది కాన్సెప్ట్ కాదు. ఓకే, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ 3 క్వాంటిటీ వాల్యూ మ్యాచ్ అయితే అదే 3-వే మ్యాచ్, ఒక పాయింట్లో అయిపోయింది. ఓకే, సో మనకి ఇక్కడ అంటే అక్కడ మన ఇన్వాయిస్ గురించి చెప్పేటప్పుడు అవన్నీ కవర్ అవుతాయి. ఓకేనా, అవి సెపరేట్ కాన్సెప్ట్స్ కింద రావు. ఓకే, 3-వే మ్యాచింగ్, 4-వే మ్యాచింగ్, 2-వే మ్యాచింగ్, ఇలా ఈ మ్యాచింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ చెప్పేటప్పుడు అవన్నీ పార్ట్ అనమాట. ఓకేనా, సో ఆ 3 కూడా క్వాంటిటీ వాల్యూ మ్యాచ్ అయితే 3-వే మ్యాచింగ్ అంటాం. సో అలాగే మీకు ఆటోమేటిక్ క్లియరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి, ఆటోమేటిక్ క్లియరింగ్ ఎలా చేయాలి? సో వెండర్ రికన్సిలేషన్ ప్రాసెస్, వెండర్ రికన్సిలేషన్ ప్రాసెస్. సో వెండర్ రికన్సిలేషన్, సో వెండర్ రికన్సిలేషన్ ప్రాసెస్, ఎస్ఏపిలో వెండర్ రికన్సిలేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి? ఓకే, నేను ఏమైతే చెప్తున్నానో ఆ పాయింట్స్తోనే రెజ్యూమే రెడీగా ఉంటుంది మీది, వేరే పాయింట్స్తో ఉండదు. మీరు ఏమైతే నేను క్లాస్లో చెప్తున్నానో అవే పాయింట్స్తో మీ రెజ్యూమే ఉంటుంది. అవే రెజ్యూమేని యాడ్ చేసుకుని వెళ్తారు, అదే రెజ్యూమే పని చేసామని చెప్తారు. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటా పోతే అన్ని చేసావా అంటే అని కూడా నమ్మాలి కదా. ఫస్ట్ 4 ఏళ్ళు సరిపడే సరుకు మన దగ్గర ఇస్తాం. ఓకే, మ్యాక్సిమం 4-5 ఏళ్ళు. ఓకే, సో ఫ్రెషర్స్ అంతవరకు సరిపోతుంది మా పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఏమైతే చెప్తున్నామో అది మీరు ఈజీగా మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాం, అందులో మొత్తం అన్నీ కవర్ చేస్తాం A to Z. సో వెండర్ రికన్సిలేషన్ ప్రాసెస్, ఆటోమేటిక్ క్లియరింగ్, అలాగే ఈబిఎస్. ఈబిఎస్ బ్యాంక్ రికన్సిలేషన్. ఓకేనా, అలాగే మనకి అడ్వాన్స్డ్గా S4 హనాలో మనకి S4 హనాలో ఫ్యూరీ యాప్స్లో క్లాసెస్ ఉంటాయి, 2 క్లాసెస్ ఉంటాయి ఫ్యూరీ యాప్స్లో. ఓకేనా, S4 హనా 2022 అడ్వాన్స్డ్ వర్షన్ ఫ్యూరీ యాప్స్లో 2 క్లాసెస్ ఉంటాయి చాలు. సో ఈ ఏరియాస్లో మనం రెజ్యూమేని రెడీ చేసుకొని ఆ ఏరియాస్లో మనం పాయింట్స్ని, రోల్స్ని యాడ్ చేసుకొని వెళ్తాం. అండ్ ఇప్పుడు ఏమైతే మనం చెప్పుకున్నామో వెండర్ క్వరీస్ ఇవన్నీ కూడా కొన్ని మాస్టర్ డేటాస్ చెప్తాను క్లాస్లో. బిజినెస్ పార్ట్నర్, వెండర్ మాస్టర్. ఓకే, అలాగే ఇన్ఫో రికార్డ్స్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి క్లాస్లో కవర్ అవ్వబోతున్నాయి. అర్థమైందా? ఓకే, ఇవన్నీ కూడా మనకి సిలబస్ కాపీలో కవర్ అవ్వబోతున్నాయి. ఇవన్నీ కూడా మనం క్లాస్లో చెప్పబోతున్నాం. ఓకే, తర్వాత మనకి సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ 11 వీడియోస్ ఇస్తాము. అట్ ది సేమ్ టైము లైవ్ క్లాసెస్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా, లైవ్ క్లాసెస్ ఎప్పటి నుంచి అన్నది కూడా చెప్తాం. సో అంటే ఏంటి, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు షేర్ చేస్తాం. అవి ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఒకసారి నుంచి, మళ్ళీ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతే ఆ డేట్ మీకు చెప్తాం. ఓకేనా,
సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఆ తర్వాత మీకు మొత్తం అయిపోయిన తర్వాత సో ఇంటర్వ్యూ ప్రిపరేషను, రెజ్యూమ్ క్లాస్, జాబ్ లెటర్ ప్రిపరేషన్, ఎక్కడెక్కడ ఏ జాబ్ పోర్టల్స్లో మీ రెజ్యూమే అప్లోడ్ చేయాలి, ఓకేనా. వర్క్షాప్, అసలు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఎలా మాట్లాడాలి, రోజు జరుగుతూనే ఉంటుంది. సెపరేట్గా ఈ క్లాసులు చెప్పేటప్పుడు వర్క్షాప్ కూడా కవర్ చేస్తాం. సో మీరు ఒక 2 మాక్ టెస్ట్లు ఇవ్వచ్చు అనమాట. P2P అయిపోయిన తర్వాత ఒక 15 రోజులు టైం ఇస్తాను గ్యాప్, ఆ తర్వాత మీరు మాక్ టెస్ట్లు, ఓకేనా. ఇప్పుడు R2R అయిపోయింది. R2R మాక్ టెస్ట్ డేట్ ఎప్పుడు మేడం? 15th. అలాగే P2P అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాను, ఓకేనా. సో 15. సో అట్లా మనకి సో ఇది మనకి ఎక్స్ట్రా క్లాసెస్ ఇవన్నీ. సో ఇవన్నీ జస్ట్ 20 డేస్లో అయిపోతాయి మొత్తం. సింపుల్గా ఈజీగా ప్రతి క్లాసు అర్థమవుతుంది, ప్రతి క్లాసు కూడా అర్థమవుతుంది, ఓకేనా. అర్థం కాకుండా ఏ క్లాసు చెప్పను నేను, అర్థమయ్యేలాగే చెప్తాం మ్యాక్సిమం, ఓకేనా. మ్యాక్సిమం ప్రతి క్లాసు అర్థమవుతుంది. డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చెప్పే క్లాసెస్ అర్థమవుతాయి 100%, ఓకేనా. సో అర్థం కావట్లేదు అంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా బెస్ట్గా లేదని అర్థం చేసుకోవాలి ఇంకా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుగులో క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్తాం, ఓకేనా. సో అది సో కాబట్టి ఇది సిలబస్ కాపీ, ఇది ఎక్స్ట్రా మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాము, ఓకేనా. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది. మరి దీనికి సంబంధించి కోర్సు ఫీజు చివరిలో చెప్తున్నాం మనం. సో కోర్సు ఫీజు జస్ట్ 13,000 ఫర్ 3 కోర్సెస్. ఒక కోర్సే 20,000 ఛార్జ్ చేస్తున్నారు మీరు పేరు 2025, ఓన్లీ 1 కోర్స్. అదే మనకి కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి ఈ కోర్సు హైదరాబాద్లో నేర్చుకునే వాళ్ళు ఈ కోర్సు ఫ్రీ. R2R, P2P, OTC. కన్సల్టెంట్కి మైగ్రేట్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ 3 కోర్సులు ఫ్రీ, హైదరాబాద్ ఓన్లీ, ఓకేనా. సో కాబట్టి అందరికీ ఒక క్లారిటీ అయితే మనం ఇచ్చాము ఈ రోజులో. ఇంకైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగొచ్చు, డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అండి. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎనీ డౌట్స్? ప్యాకేజ్ అసలు విషయం మర్చిపోయాం. సో వెరీ గుడ్. సో ప్యాకేజ్ ఒక ఫ్రెషర్ స్టూడెంట్ మార్కెట్లోకి వెళ్తే ఏ కంపెనీ అయినా ఎంత ఇస్తుంది? నేను చెప్పాల్సిన అవసరంలా, చెప్పండి మేడం. 20-25, దీంట్లో కూడా అంతే, మ్యాక్సిమం 30K. ఒకవేళ మీకు కనుక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సో, లేకపోతే CA ఇంటర్మీడియటో, లేకపోతే లేకపోతే CMA ఇంటర్మీడియటో, సో లేకపోతే MBA B స్కూల్స్ నుంచో సో ఉన్నట్లయితే 6 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెషర్ అయినా సరే, ఫ్రెషర్ అయినా 6 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఫ్రెషర్ అంటే వాళ్ళు ట్రీట్ చేసేది ఫ్రెషర్ కిందనే ట్రీట్ చేస్తారు, ఓకేనా. సో ఇప్పుడు మనకి రీసెంట్గా చెప్పడం మర్చిపోయాను, గుంటూరులో 3 ఒక కంపెనీ మనల్ని రీచ్ అవుట్ అయింది, 3 జాబ్స్ ఉన్నాయని. గుంటూరులో కంపెనీ MNC కంపెనీ రీచ్ అవుట్ అయ్యింది. MNC కంపెనీ గుంటూరులో ఉన్నాయి, ఓకేనా. రీచ్ అవుట్ అయింది. మన ఇన్స్టిట్యూషన్ నుంచి 3 ప్రొఫైల్ని పంపించాం మనం, ఓకే. రిజల్ట్ ఏమొద్దో చూడాలి. ఆ కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటాయి, పంపిస్తూ ఉంటాం. దాని రిజల్ట్ మేము వెరీ సూన్ అనౌన్స్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ మనకి సో మనం చూసుకున్నట్లయితే సో ప్యాకేజ్ అనేది బేస్డ్ అపాన్ యువర్
క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు ఏమన్నా వెళితే మీ ప్యాకేజ్ 4 లక్షలు ఉంటే ఒక 6 లక్షల వరకు డిమాండ్ చేయొచ్చు. అర్థమైందా? 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 5 నుంచి 6 లక్షల వరకు డిమాండ్ చేయొచ్చు. ఓకేనా? అంతకుమించి ఎక్కువ నేను రికమెండ్ చేయట్లేదు. 10 లక్షలు 20 లక్షలు ప్యాకేజ్ వస్తాయని ఎక్కడా కూడా చెప్పటం లేదు. అది మీకు మీరు ఎక్స్పీరియన్స్ అనే 30%, 40%, 50% వరకు మ్యాక్సిమం ఇస్తారు. ఓకేనా? ఆ తర్వాత మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అలవెన్సెస్, షిఫ్ట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీ శాలరీ అనేది ఉంటుంది. షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి, ఒక 2,000 ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ పనిచేస్తే ఓ 2,000 ఎక్స్ట్రా ఇస్తారు కంపెనీస్లోకి వెళ్తే. ఓకేనా? సో కాబట్టి అన్ని కోర్సులాగే ఇది కూడా ఒక స్టాండర్డ్ కోర్సు. ఓకేనా? ప్యాకేజ్ అంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అయితే రావు. అలా మరి సింపుల్గా మరి నేర్చుకొని జాబ్ కొట్టడానికి, ఖాళీగా కూర్చొని జాబ్ కొట్టాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఓటీసీ. ఖాళీగా కూర్చుంటారు కొంతమంది, ఇంటి దగ్గర ఖాళీ కూర్చుంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. సో అటు సైడ్ నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫ్యామిలీ సైడ్ నుంచి ఏదో జాబ్కి వెళ్ళిపోదాం, మనకున్న స్కిల్స్ మనకి సరిగా లేదు, ఏదో దాంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఓటీసీ బెస్ట్ ఆప్షన్, తొందరగా జాబ్ వస్తుంది ఓటీసీ. లేదు నేను కోర్ డొమైన్లో పని చేసుకోవాలి, అకౌంటెంట్ అనేది R2R, బీకామ్ అని చెప్పి కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎంకామ్, బీకామ్ అనేది R2R. అర్థమైందా? R2R. సో గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటే P2P లేదా ఓటీసీ. ఏదో ఒక జాబ్ కావాలి అనుకుంటే P2P లేదా ఓటీసీ. మరి దీంట్లో ఉండే డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి? అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, ఇదేం ప్రొఫెషనల్ కోర్సులు కావా అంటే, SAPలో ఏ మాడ్యూల్ మీద కోర్సు నేర్చుకుని ప్రొఫెషనల్ కోర్సు చక్కగా ఏసీ గదుల్లో కూర్చొని మంచిగానే మీకు ఉంటుంది ట్రీట్మెంట్. ఫారెన్ క్లయింట్స్తోనే ఉంటుంది. ఓకేనా? ఫారెన్ క్లయింట్స్తోనే మంచిగానే ట్రీట్మెంట్ ఉంటుంది. క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, జెన్పాక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచే మీకు జాబ్స్ ఉంటాయి. చిన్న చిన్న కంపెనీస్ గురించి మాట్లాడతలా, మీరు వెళ్ళేది MNC అలాగే KPOs, BPOs కంపెనీస్లోనే వెళ్తారు మీరు. మన కోర్స్ అనేవి ఓన్లీ BPOs, KPOs, MNCs కంపెనీస్లో మాత్రమే ఈ P2P, ఓటీసీ, R2R సపరేట్గా ఉంటాయి. అదే మీరు డొమెస్టిక్ కంపెనీస్కి వెళ్ళారనుకోండి, డొమెస్టిక్ అంటే ఏంటి, లోకల్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, అందులోకి వెళ్తే సో వాడు మొత్తం అన్నీ అడుగుతాడు. P2P అడుగుతాడు, R2R అడుగుతాడు, ఓటీసీ అడుగుతాడు, ట్యాక్స్లు అడుగుతాడు, అన్నీ అడుగుతాడు. అదే మనం MNCస్లోకి వెళ్ళి సింపుల్గా కమ్యూనికేషన్ కొంచెం ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే టక్కున జాబ్ వచ్చేస్తుంది. అర్థమైందా? మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే 100 మంది నిలబడి ఉంటారు బయట, అందులో 95% స్క్రాప్ ఉంటారు. డిగ్రీ కంప్లీట్ చేసుకొని సరదాగా రెజ్యూమ్ పట్టుకొని వచ్చేవాళ్ళు 95% ఉంటారు, స్క్రాప్ ఉంటారు. ఓ 5%. రీసెంట్గా ఒక అమ్మాయి వెళ్ళింది, మీరే చూశారు కదా. ఎంతమంది ఉన్నారన్నారు మేడము? 200 మెంబర్స్ ఉన్నారంట మేడం. మన రీసెంట్గా వెళ్తే ఎన్ని జాబ్స్ ఉన్నాయని చెప్పింది? 10 జాబ్స్ ఉన్నాయి. కానీ తీసుకున్నది ఎంతమందిని? ఒక్కళ్ళని. అందులో ఎంతమంది స్క్రాప్? 95% స్క్రాప్. స్క్రాప్ మీన్స్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళే వాళ్ళందరూ కూడా స్క్రాప్ కింద లెక్క. జాబ్ కంటే జాబ్ ప్రిపేర్ అవ్వకి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ లేకుండా ఏం లేకుండా వెళ్తే జాబ్ వస్తుందా? సరదాగా చూసొద్దాము అని చెప్పి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అందులో. అర్థమైందా? ఆ ఇన్షర్ట్, ఆ టై, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూసి మనం సగం మంది అమ్మో అమ్మో అని ఫీల్ అవుతారు, జాబ్కి ముందు వెళ్లకుండా వచ్చేస్తారు బయట నుంచే. అవి ఏం ఉండదు. అర్థమైందా? సింపుల్గా జాబ్ కొట్టచ్చు. గట్టిగా 20 రోజులు మనకులాగా ఎవరు బయట ప్రిపేర్ అవ్వరు, ఎవరు కోర్సులు తీసుకోరు. R2R, P2P, ఓటీసీ ఎక్కడ కూడా చెప్పరు, బయట అంత డెప్త్గా కూడా చెప్పరు. నేను ఇచ్చే మెటీరియల్స్ అవి చూసుకుంటే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. మ్యాక్సిమం అందులో నుంచే వస్తాయి క్వశ్చన్స్. ఓకేనా? కాబట్టి ఒక ఐడియా వచ్చింది కదా, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా? సో ఇది ప్రాసెస్. సో ఇందులో లెటర్ రైటింగ్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లెటర్ రైటింగ్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కంపెనీలోకి వెళ్తే లెటర్స్ రాయాలా లేదా? మీ మేనేజర్కి రాయాలా వద్దా? వెండర్కి క్వరీ రాయాలా వద్దా? జస్ట్ 5 సెకండ్స్లో 10 సెకండ్స్లో మీకు లెటర్ రైటింగ్ కూడా నేర్పించేస్తాం. ఎటువంటి స్కిల్ వద్దు మీకు ఎటువంటి స్కిల్లే వద్దు. ఓకేనా? జస్ట్ ఎన్ని సెకండ్స్లో? 10 సెకండ్స్లో నేర్పించకపోతే అప్పుడు నన్ను అడగండి, ఆల్రెడీ నేర్పించేస్తాం. ఓకేనా? అది ఎలా నేర్పించాలో, ఒక ప్రొఫెషనల్ లెటర్ ఎలా రాయాలో కూడా నేర్పిస్తాం.
కాబట్టి అది నేర్చుకోవడానికి కూడా జస్ట్ 10 మినిట్సే, ఎక్కువ రోజులు కాదు, 10 మినిట్సే. అది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. జాబ్లో ఎలాంటి లెటర్స్ రాయాలి, మేనేజర్స్తో ఎలా మాట్లాడాలి, అండ్ వెండర్కి క్వరీస్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా, ఒక లెటర్ని ఎలా రాయాలి అన్నది కూడా నేర్పిస్తాం. ఓకే, సో కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి డెమో క్లాస్ కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అందరికీ కూడా. మరి ఇంకా డిజిగ్నేషన్స్ అని చెప్పాను, మరి ఇందులో ఏమేమి డిజిగ్నేషన్స్ ఉంటాయో చూద్దాం. మరి P2P అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్. సీనియర్ అనలిస్ట్ అంటే 3 ఏళ్ల తర్వాత పెట్టుకుంటే సీనియర్ అనలిస్ట్. అలాగే అసోసియేట్, P2P అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, అసోసియేట్, సీనియర్ అసోసియేట్. ఓకేనా? ఓకే, సో మీకు నీట్గా చార్ట్లో ఇస్తాను క్లియర్గా. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసేసి చక్కగా మీకు నీట్గా షేర్ చేస్తున్నా. పేమెంట్స్ అంటేనే పేయబుల్స్ అనేండి. పేమెంట్స్ అంటేనే పేయబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్ అంటే మీకు P2P అంటే ప్రొక్యూర్ టు పే కదా. పేమెంట్ చేసేటప్పుడు క్యాష్ డిస్కౌంట్స్ పేమెంట్స్ ఎలా చేయాలి, డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి, మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ కూడా పేమెంట్ ప్రాసెసింగ్ కింద వస్తుంది. ఓకేనా? అవన్నీ కూడా అకౌంట్స్ పేయబుల్సే. వితిన్ 365 డేస్లో పేమెంట్ చేస్తాం కాబట్టి వాటిని అకౌంట్స్ పేయబుల్ అంటారు. ఓకేనా? ఓకే, ఆల్ రైట్, ఇది ఈరోజు సెషన్. అండ్ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడండి? నెక్స్ట్ క్లాస్ ట్యూస్డే మనకి టైమింగ్ ఏంటి? 11:40-45 మధ్యలో స్టార్ట్ అవుద్ది క్లాసు. ఓకేనా? ఎన్ని క్లాసెస్ ఉంటాయి? 20 క్లాసెస్ ఉంటాయి. 20 క్లాసెస్లో కోర్స్ కంప్లీట్ అయిపోద్ది. మీరు జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా 15 డేస్. ఓకేనా? 15 డేస్ మొత్తం కోర్సు. 15 డేస్ అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో 15 డేస్ కూర్చొని మాక్ టెస్ట్ ఇచ్చి జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.